సో హాయ్ గైస్, హాయ్ హాయ్. ఏంటి అంటే ఇప్పుడు మన ఛానల్ పక్కన జాయిన్ అనే ఒక సింబల్ అయితే కనబడుతుందా? మన ఛానల్ పక్కన మేబీ మన ఛానల్ ఓపెన్ చేస్తే పక్కన జాయిన్ అనే సింబల్ కనబడుతుంది కదా. సో దానికి రీజన్ ఏంటంటే మెంబర్షిప్ అనమాట. ఇప్పుడు మన ఛానల్ని మీరు మెంబర్షిప్ అనేది తీసుకున్నట్లయితే ఎవ్రీ మంత్ అమౌంట్ కట్ అవుద్ది అని అనుకుంటున్నా. నాకు ఫుల్ డీటెయిల్స్ అయితే నాకు తెలియదు, ఎందుకంటే నిన్న జస్ట్ చేయించాను అనమాట. వేరే అక్క హెల్ప్తో అయితే నేనైతే చేయించడం జరిగింది. మన ఛానల్ మానిటైజేషన్ ప్రాసెస్ కానీ ఇదంతా కూడా. సో నాకైతే నేను చేస్తూ ఉంటే నాకు ఈ ఛానల్కి సంబంధించి ఏమీ కూడా తెలియదు కాబట్టి జస్ట్ నేను వీడియోస్ అప్లోడ్ చేయడం వరకు, థంబ్నెయిల్స్ చేయడం వరకు, వీడియో పైన హెడ్డింగ్ ఇంకేదైనా చేయడం వరకు అయితే మనకు తెలుసు. కానీ యూట్యూబ్కి సంబంధించి టెక్కి సంబంధించి ఇంకా నాకైతే ఏం తెలియదు అనమాట. అందుకని చెప్పేసి నేనైతే ఒక అక్కతో అయితే మానిటైజేషన్ ప్రాసెస్ అంతా కూడా చేపించడం జరుగుతుంది. సో విషయం ఏంటంటే ఆ జాయిన్ సింబల్ వచ్చింది కదా, ఆ జాయిన్ సింబల్ ఎలా యూజ్ అవుద్ది, మీకు ఏ విధంగా యూజ్ అవుద్ది అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అయితే మనకి కమెంట్స్ అయితే చేయడం జరుగుద్ది కదా. సో సబ్స్క్రైబర్స్ కమెంట్ ఎవరైతే మన మెంబర్షిప్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఎవరైతే కమెంట్ చేస్తారో వాళ్ళైతే ముందుగా నేనైతే ప్రిఫరెన్స్ ఇక్కడ నుంచి ఇవ్వడం జరుగుద్ది. ఏంటి అంటే మీరు మెసేజ్ చేసినట్లయితే, మెంబర్షిప్ తీసుకొని మీరు మెసేజ్ అయితే చేసినట్లయితే పక్కన స్టార్స్ అనేవి నాకు వస్తాయన్నమాట. సో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి. సో నేను ఎవరికి కమెంట్కి రిప్లై ఇక్కడ నుంచి ఎవరికి చేసినా చేయకపోయినా సరే మ్యాక్సిమం మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకైతే మాత్రం 100% నేనైతే చేసేదానికి 100% ఇదైతే ఉంటుంది అనమాట, రిజల్ట్ అయితే ఉంటుంది, పక్కా చేస్తాను అనమాట. ఎట్టి స్థితిలో ఎవరికి చేసినా చేయకపోయినా మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకైతే ఎట్టి స్థితిలో చేస్తా. ఇంకా ఇప్పుడు నార్మల్గా క్యాజువల్గా నేను పైన చెప్పేసి వదిలేసిన టాపిక్ కూడా వాళ్ళు అడిగితే మాత్రం ఎస్పెషల్లీ వాళ్ళ గురించి అయితే ఫుల్ డీటెయిల్డ్గా పర్సనల్గా కానీ లేదంటే వీడియో రూపంలో కానీ ఫుల్ డీటెయిల్డ్గా అయితే ఇంకా టోటల్గా ఇప్పుడు నాకు తెలిసిన దానికంటే ఎక్కువగా నేర్చుకొని మరి ఎక్కువగా మీకోసం అయితే చెప్పడం జరుగుద్ది. మెంబర్షిప్ కూడా చాలా లో బడ్జెట్ అనమాట. అన్నిటి మీద యూట్యూబ్ ఛానల్లో మెంబర్షిప్ ఉన్న లో బడ్జెట్లో ఇప్పుడు మనం పెట్టిన లో బడ్జెట్ 29 రూపీస్ అనేది చాలా లో బడ్జెట్. సో ఆ మెంబర్షిప్ అనేది ఆ లో బడ్జెట్లో నేనైతే పెట్టడం జరిగింది. సో చిన్నపిల్లలు చూస్తారు, పెద్దవాళ్ళు చూస్తారు, ఇంకా ఓల్డ్ మిడిల్ అందరూ చూస్తారనమాట మన ఛానల్. అంటే ఏజెస్తో సంబంధం ఉండదన్నమాట. ఏజెస్తో సంబంధం లేకుండా బర్డ్స్ పెంచే ప్రతి ఫ్యాన్సీరు మన వీడియోస్ అయితే చూడడం జరుగుద్ది. సో అందుకని చెప్పేసి నేనైతే లో బడ్జెట్లో పెట్టడం అయితే జరిగింది, అందరినీ దృష్టిలో పెట్టుకొని. మనం మానిటైజేషన్ తర్వాత అమౌంట్ వస్తుందో రాదు అనేది పక్కన పెడితే, సో ఈ విధంగా కూడా మనం మీరు పంపించిన అమౌంట్ కూడా కొన్ని విధాలుగా నేనైతే యూజ్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్తో నా క్యాబిన్కి సంబంధించి కానీ లేదంటే మన సబ్స్క్రైబర్స్ సంబంధించి కానీ ఏదైనా కానీ ఫ్యూచర్లో యూజ్ చేయడానికి అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే గైస్, అది మీ చాయిస్, అది నేనైతే అడగట్లేదు. బట్ మీరు ఎక్కడైనా నాకు ఏమైనా కమెంట్స్ పెట్టేటప్పుడు మీకు రిప్లై కొందరికి రావచ్చు, కొందరికి రాకపోవచ్చు అనమాట. బట్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకైతే మాత్రం 100% ఎక్కడి నుంచి అయితే రిప్లై అయితే మాత్రం 100 out of 200% ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అయితే అవుతుంది అనమాట మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి. సో ఇంకోటి ఏంటంటే, సో గైస్ సెపరేట్గా నేను చెప్దాం అనుకున్నది సెపరేట్గా ఏంటంటే గైస్, మనకైతే మన సబ్స్క్రైబర్స్ కాల్ చేస్తున్నారు. ఇప్పటికీ ఒక 5 మెంబర్స్ అనుకుంటా, ఆల్మోస్ట్ మొన్న కూడా రీసెంట్గా కూడా అదే జరిగింది. ఒక 5 మెంబర్స్ అనుకుంటా దగ్గర కాల్ అయితే చేయడం జరుగుతుంది. చేసి వాళ్ళందరూ కూడా అమౌంట్ అయితే అడుగుతున్నారు గైస్. నేను బర్డ్స్ కొనుక్కోవాలి, అమౌంట్ పంపించు, లేదా వేరే విధంగా అన్నా నాకు కొంచెం ఎమర్జెన్సీ ఉంది అమౌంట్ పంపించు, ఇంకా వేరే విధంగా అన్నా నేను నా ఓన్ అమౌంట్ పెట్టుకొని నేను అన్నీ చేస్తాను అనమాట. నాకు మొన్నటి వరకు థంబ్నెయిల్స్ చేయడం రాదు, థంబ్నెయిల్స్ చేయించుకోవడానికి అమౌంట్ ఇచ్చేవాడిని. తర్వాత నేను మానిటైజేషన్ చేయించుకోవడానికి కొంచెం అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఇంకేమైనా కానీ బర్డ్స్కి సంబంధించి నేను అమౌంట్ పెట్టి కొత్త బర్డ్స్ అన్నీ కొనుక్కోవాలి. ఇంకా మీరు హెల్ప్ అడుగుతున్నారు. ఇదంతా మీరు నాకు ఫేవర్ చేయకపోయినా పర్లేదు, బట్ నా సైడ్ నుంచి అయితే మీరు అమౌంట్ పరంగా అయితే మాత్రం మీరు ఫేవర్ అయితే కోరొద్దు. ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేసి ఈ మెసేజ్ అయితే చెప్తున్నాను అనమాట. మీరు నా నుంచి అయితే మాత్రం అమౌంట్ అయితే కోరొద్దు దయచేసి. ఎందుకంటే నేను హెల్ప్ చేసిన దాంట్లో నేను హెల్ప్ చేస్తున్నాను. నేను మొన్న గివ్ అవే పెట్టిన బేబీ బర్డ్ కూడా ఆల్మోస్ట్ 2000 ఉంటుంది దాని ప్రైస్. బట్ నేను 1000 రూపీస్కి పెట్టా. రిమైనింగ్ 1000 నేను భరిద్దాం అనుకున్నా. గివ్ అవేలో మీరు గివ్ అవే కాదు, లక్కీ డ్రాలో మీరు వేసిన అమౌంట్ జస్ట్ 49 రూపీస్. అది టోటల్గా అమౌంట్ అయితే 1250 రూపీస్ అయితే వచ్చింది. అందులో నేను 1000 రూపీస్ ఆన్ ది స్పాట్లో నేను ఒక పర్సన్కి అయితే కొట్టడం జరిగింది. సో ఇంకా కేవలం మిగిలింది 250 రూపీస్. కేవలం నా దగ్గర పుట్టిన రేసింగ్ హోమర్ ప్రైస్ 2000 ప్లస్ ఉంటుంది. ఏది కాదన్నా 2000 ప్లస్ ఉంటుంది ఈజీలీ. ఎందుకంటే చాలా మంచి బర్డ్స్కి వచ్చిన బర్డ్ అనమాట ఆ బేబీ అనేది. సో నా అమౌంట్ పెట్టుకొని మీకు హెల్ప్ చేస్తాను. మళ్ళీ అమౌంట్ కూడా అడగొద్దన్న దయచేసి. మీరు నాకు హెల్ప్ చేయకపోయినా పర్లేదు, కానీ అమౌంట్ అయితే మాత్రం నాకు కాల్ చేసి అయితే అడగొద్దు. బ్రో నాకు బర్డ్స్ పంపించండి బ్రో, నాకు అమౌంట్ పంపించండి బ్రో, నాకు అవసరం ఉంది బ్రో, బయట ఉండిపోయా బ్రో, ప్లీజ్ బ్రో అది కరెక్ట్ కాదు బ్రో.
మీరు నాకు హెల్ప్ చేయకపోయినా పర్లేదు, కానీ ఈ విధంగా అయితే మాత్రం అమౌంట్ పరంగా అయితే మాత్రం నన్ను అయితే అడగొద్దు, సారీ ప్రతి ఒక్కరికి. సో టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. సో మెంబర్షిప్ ఎవరైనా తీసుకుందాం అనుకుంటే కేవలం 29 రూపీస్ మాత్రమే పెర్ మంత్ అనుకుంటా, మేబీ జస్ట్ 29 రూపీస్ అంతే. సో అది మీ చాయిస్ గైస్, మీరు మెంబర్షిప్ తీసుకుందామన్నా ఏదైనా మీ చాయిస్ అది, ఓకేనా. సో క్యాజువల్గా నేనైతే రెస్పాండ్ అవుతూ ఉంటాను, బట్ ఏంటంటే మీరు మెంబర్షిప్ తీసుకున్న పర్సన్స్ ఒకవేళ నాకు కానీ మెసేజ్ చేసినట్లయితే ఆన్ ది స్పాట్లో నేనైతే రెస్పాండ్ అయితే అవ్వడం జరుగుద్ది. మీకు టోటల్ డీటెయిల్స్ అయితే ఆ వీడియోలో అయితే టోటల్ డీటెయిల్స్ ఐ మీన్ ఆ వీడియోలో అని కాదు, మీకు పర్సనల్గా కానీ ఎలాగైనా కానీ మీకు టోటల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుద్ది, ఓకేనా. సో ఇంకోటి ఏంటి అంటే నేను ఇక నుంచి మానిటైజేషన్ అయిన తర్వాత అది అనాలిసిస్ అవ్వాలంట, అంటే వీడియో అనేది యూట్యూబ్ మొత్తం చెక్ చేస్తుందంట, చెక్ చేసి ప్రాబ్లం ఉందా లేదా అనేది మొత్తం చెక్ చేసుకొని ఒకవేళ ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం ఉందని నాకు మెసేజ్ అయితే పంపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఇప్పటి వరకు ఓకే నో ప్రాబ్లం, ఇక్కడ నుంచి ప్రాబ్లం అవుద్ది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ని అయితే ఫాలో అవ్వండి. నేను ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, ఎలా చేస్తున్నానంటే ప్రైవేట్లో పెట్టేసి వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. నాకు యూట్యూబ్ నుంచి మెసేజ్ వస్తుంది అనమాట, ఓకే ఈ వీడియోకి ఏ ప్రాబ్లం లేదు అని చెప్పేసి నాకు యూట్యూబ్ నుంచి అయితే మెసేజ్ రావడం జరుగుద్ది. మెసేజ్ వచ్చిన తర్వాత నేను ప్రైవేట్ నుంచి కాస్త పబ్లిక్లోకి అయితే పెట్టడం జరుగుద్ది. సో మీరు వీడియోస్ అయితే మిస్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో మీరు చేయాల్సిందల్లా ఇన్స్టాని అయితే ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి, మిస్టర్ సురేష్ లాఫ్ట్స్. ఒకసారి అన్ని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చి మన థంబ్నెయిల్ మీద అయితే ఇన్స్టాగ్రామ్ అంటే నేను ఇప్పుడు పెట్టే ఫోటో ఉంటుంది కదా, నార్మల్ స్టార్టింగ్లో మీరు వీడియో స్టార్ట్ చేయకముందు పైన కవర్ ఫోటో అయితే వస్తుంది కదా, అందులో ఇన్స్టాగ్రామ్ సింబల్ ఏదైతే ఉంటుందో ఆ వీడియో అయితే ఓపెన్ చేయండి. అందులో ఇన్స్టాగ్రామ్ తాలూకు లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఇచ్చాను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లింక్. సో ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ ప్రతి ఒక్కరు ఫాలో అయినట్లయితే అందులో నాకు మెసేజ్ చేసినట్లయితే ఓకే, అందులో నా మెసేజ్ అని కాదు, మీరు ఫాలో అయ్యారనుకోండి, నేను ప్రైవేట్ నుంచి పబ్లిక్లోకి పెట్టేటప్పుడు మ్యాక్సిమం మీకు నోటిఫికేషన్ రావచ్చు రాకపోవచ్చు, బై ఛాన్స్ రాకపోతే నేను స్టోరీలో పెడతాను అనమాట వీడియో. ప్రతి ఒక్కరు నా స్టోరీని ప్రతి ఒక్కరు చూసి మీరు ఫుల్ వీడియో అయితే చూడొచ్చు, మీ వీడియో అయితే మిస్ అవ్వరు. బై ఛాన్స్ వీడియో మిస్ అయినట్లయితే మీకు ప్రాబ్లం ఏమవుద్ది అంటే ఆ కంటెంట్ అనేది మీరు మిస్ అవుతారనమాట. మళ్ళీ మీరు మిస్ అయ్యి మీరు ఏం చేస్తారంటే మళ్ళీ సేమ్ క్వశ్చన్ నన్ను అయితే అడగడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వమని చెప్తున్నాను. ప్రతిరోజు డైలీ నేనైతే స్టోరీ అయితే పెట్టడం జరుగుద్ది. సో అందుకని చెప్తున్నా, చాయిస్ మీది. ఇంకా మెంబర్షిప్ తీసుకుంటే చాలా హ్యాపీ, మెంబర్షిప్ తీసుకోకపోతే అది మీ చాయిస్ గైస్, ఓకేనా. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, టాటా, బై బై. ప్రజెంట్ ఏంటంటే పడుకొని లేచాను, నిద్రమోహంతోనే ఉన్నాను, సో అందుకు ఫేస్ ఇలా ఉంది. ఓకే, బాయ్ గైస్.